హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్ యొక్క క్లోజింగ్ రిపోర్ట్ చూద్దామండి. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో లేటెస్ట్గా ఇప్పుడే వచ్చిన లైవ్ అప్డేట్ ఏంటి అంటే, మన పిఎం నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అండి. సో మనం స్టిమ్యులస్ ప్యాకేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, కాకపోతే ఇంత పెద్ద ప్యాకేజ్ వస్తుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనలిస్ట్లకు ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ అమౌంట్ని అనౌన్స్ చేయడం అనేది రేపు మార్కెట్లో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో బుధవారం అయితే మార్కెట్లు అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే బంధన్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి కదా, వాటిని కూడా చూద్దాం. సో నిన్న మీకు నేను చెప్పడం జరిగింది అన్ని బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ యొక్క డీటెయిల్స్ చూపిస్తాను అని చెప్పేసి. సో దాంట్లో చూపించలేకపోయాను. ఈ వీడియోలో మీరు చూస్తే కనుక మన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో లోయెస్ట్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ బ్యాంక్లో ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా చూద్దాం. సో నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో చూపించిన డీటెయిల్స్ ప్రకారం, అలాగే ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో చూపించిన డీటెయిల్స్ ప్రకారం, నిన్న వీడియోలో చెప్పిన ప్రకారం మార్కెట్స్ అయితే నెగటివ్లో ఓపెన్ అయ్యాయి. కాకపోతే నెగటివ్ నుంచి టర్న్ అరౌండ్ తీసుకుంటుంది అని చెప్పేసి మార్నింగ్ మెసేజ్ అయితే చేయడం జరిగింది. అలాగే మార్కెట్లో టర్న్ అరౌండ్ అయితే కనిపించింది, పాజిటివ్ మూమెంటం కాకపోయినప్పటికీ. సో మార్నింగ్ ఓపెన్ అయినంత గ్యాప్ డౌన్ నుంచి అయితే రికవరీ అవ్వడం కనిపించింది. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్తో జెరాదోలో కానీ యాంజిల్ బ్రోకింగ్లో కానీ అకౌంట్ తీయవచ్చు. సో నరేంద్ర మోడీ గారు అయితే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ని మనకి ఎకానమీ రీబిల్డింగ్ గురించి, అంటే మన రిలీఫ్ ప్యాకేజ్, లిక్విడిటీ క్రైసిస్ నుంచి బ్యాంకుల్ని కానీ ఎన్బిఎఫ్సిస్ని కానీ ఆదుకోవడం, అలాగే ఇతర విషయాల గురించి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని గురించిన టోటల్ డీటెయిల్స్ వచ్చేసి రేపు వెడ్నెస్డే రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు అని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. సో మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ స్ట్రాంగ్ గెయిన్స్. సో నరేంద్ర మోడీ గారు చెప్పిన ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే చూపిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో దాని గురించి ఇండియా జీడిపిలో 10% అనమాట ఇది. సో హయ్యెస్ట్ అమౌంట్ అండి. సో దీనివల్ల మన ఎకానమీ అనేది అయితే కాస్త పుంజుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ అయితే లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏదైతే ఫాలో అవుతుందో అది ఖచ్చితంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో దిస్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ వచ్చేసి రేపు వెడ్నెస్డే రోజు నిర్మలా సీతారామన్ గారు చెప్తారనమాట. సో బంధన్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి, నెట్ ఎన్పిఎస్ తగ్గాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే గ్రాస్ ఎన్పిఎస్ వచ్చేసి 16% తగ్గితే నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 20.8% తగ్గాయి. సో ప్రీవియస్ క్వార్టర్లో 1182 క్రోర్స్ ఉండేది, ప్రజెంట్ క్వార్టర్లో 992 క్రోర్స్కి తగ్గింది. నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 491 క్రోర్స్ నుంచి 389 క్రోర్స్కి తగ్గింది. ఇది పాజిటివ్గా ఉంది. ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే సిఎన్బిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ప్రాఫిట్స్ అయితే తగ్గాయి అనమాట. సో 701 క్రోర్స్ వస్తుంది అని చెప్పేసి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తే 517 క్రోర్స్ వచ్చింది ప్రాఫిట్ అనేది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 1539 క్రోర్స్ వస్తుంది అనుకుంటే 9.2% ఎక్కువగానే నెట్ ఇన్కమ్ అనేది కనిపించింది. సో బంధన్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ప్రీవియస్ క్వార్టర్లో 651 క్రోర్స్ ప్రాఫిట్ అనేది చూపించిన బ్యాంక్ అనేది ఇప్పుడు 20.58% ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే మాత్రం ఇది నెగటివ్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే గ్రాస్ ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ మాత్రం తగ్గడం చాలా మంచి పాజిటివ్ అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది కూడా 28.87% పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే అడ్వాన్సెస్ గ్రూ బై 60% అండి. సో దీంట్లో అడ్వాన్సెస్ అనేవి 71,846 క్రోర్స్కి పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇది కేవలం 44,776 క్రోర్స్ ఉండేది. సో ఈ ఇయర్ చూసుకున్నట్టయితే 71,846 క్రోర్స్కి పెరగడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే లోన్ బుక్ పెరిగింది, డిపాజిట్స్ పెరిగాయి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ పెరిగింది, ప్రాఫిట్స్ కూడా పెరిగాయి, గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి, నెట్ ఎన్పిఎస్ తగ్గాయి. కాకపోతే జస్ట్ వన్ థింగ్ ఏంటి బ్యాడ్ అంటే ప్రీవియస్ క్వార్టర్ కంటే ప్రాఫిట్స్ మాత్రం తక్కువగా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ లాక్డౌన్ ఇష్యూస్లో అన్ని బ్యాంక్స్ కూడా అలాగే పోస్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది కూడా దాంట్లో ఒక భాగమే కాబట్టి ఇది కూడా ఆ ఎఫెక్ట్ని
చూపించింది. కాకపోతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే బంధన్ బ్యాంక్ అనేది చాలా పాజిటివ్ మొమెంటంలో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చాలామంది అడుగుతూ ఉన్నారు బంధన్ బ్యాంక్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా అని చెప్పేసి. ఎస్ అండి, బంధన్ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎందుకు అనే రీజన్ నేను మీకు చెప్తాను. మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేద్దాం ఈ వీడియోలోనే. సో టోటల్ బిజినెస్ అనేది 1,28,928 crores. ఇది ఓవరాల్ ఇయర్కి చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2019-20లో. అలాగే టోటల్ కస్టమర్ బేస్ అనేది 2 crore వరకు పెరిగింది. టోటల్ డిపాజిట్స్ అనేవి 32% పెరిగాయి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. టోటల్ అడ్వాన్సెస్ అనేవి 60% వరకు పెరిగాయి. కాసా అనేది 19.36% పెరిగిందండి. ఇది కూడా చాలా బాగా పెరిగింది, చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో కాసా రేషియో చూసుకున్నట్టయితే ఇప్పుడు 36.84% ఉందండి. సో మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 8% ఉండాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో దాంతో చూసుకున్నట్టయితే కాసా రేషియో అనేది కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్టయితే ఓవరాల్ ఇయర్కి చూసుకున్నట్టయితే 55% వరకు పెరిగింది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 33% పెరిగింది. ఓవరాల్గా చాలా మంచి పాజిటివ్స్ అయితే దీంట్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ నెగటివ్ ఏంటి అంటే ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది తగ్గడం కనిపిస్తూ ఉంది. సో మీకు చెప్పినట్టు ఈ ఫోటోను నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఫర్దర్ డీటెయిల్స్ చూడవచ్చు. ఇది డేట్ April 17th అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఇవి ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. దీంట్లో బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్, ప్రీవియస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ దీంట్లో చూడొచ్చు. పబ్లిక్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే మీకు ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నింటిలో లోయెస్ట్ గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ ఉన్న బ్యాంక్ ఏది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.94% గ్రాస్ ఎన్పిఎస్ ఉంటే 2.65% నెట్ ఎన్పిఎస్ ఉంది. సో ఓవరాల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో తక్కువ పర్సెంటేజు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో మరి ఎక్కువగా ఉన్నది ఏది? 19.99% గ్రాస్ ఎన్పిఎస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అలాగే 9.26% నెట్ ఎన్పిఎస్ ఉన్నాయి. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూకో బ్యాంక్ అనేది కూడా సఫర్ అవుతూ ఉంది. ఆ తర్వాత అలాగే కంపేర్ చేసుకున్నట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే లైన్లో వస్తాయన్నమాట. సో పాజిటివ్గా చూడాలంటే మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లలో ఏది బెస్ట్ అంటే కనుక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్తో కంపేర్ చేసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కాస్త బెటర్ అనమాట. అదే మరి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే విచ్ ఈజ్ పర్ఫార్మింగ్ బెస్ట్ అంటే దేంట్లో తక్కువగా బ్యాడ్ లోన్స్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఎందులో తక్కువగా ఉన్నాయంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కేవలం గ్రాస్ ఎన్పిఎస్ 1.42% ఉంటే నెట్ ఎన్పిఎస్ 0.48% ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ బ్యాంక్ వచ్చేసి బంధన్ బ్యాంక్ అండి. ఈ రీజన్ వల్లనే నేను చెప్పడం జరిగింది మీకు బంధన్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పాజిటివ్గా ఉంది. జస్ట్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది కూడా ఇప్పుడు తగ్గడం జరిగిందనమాట. సో బంధన్ బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ కూడా తగ్గడం అనేది జరిగింది. ప్రజెంట్ ఎంత ఉంది అంటే 1.48% గ్రాస్ ఎన్పిఎస్ ఉంటే 0.58% అనేది నెట్ ఎన్పిఎస్ ఉందన్నమాట. సో ఇది కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంది. సో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో లోయెస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న బ్యాంకులలో సెకండ్ ప్లేస్లో ఉందండి బంధన్ బ్యాంక్. సో ఆ తర్వాత పాజిటివ్ ఇష్యూలో చూసుకున్నట్టయితే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇందూస్ ఇండియా బ్యాంక్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో జస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్సే కాకుండా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా మీరు చూడాలండి. ఇవన్నీ కంపేర్ చేసుకొని విచ్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ అనేది మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో ద టాప్ మోస్ట్ బ్యాంక్ అయితే లోయెస్ట్ బ్యాడ్ లోన్స్ ఉన్న బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ తర్వాత వచ్చేసి బంధన్ బ్యాంక్. మరి వరస్ట్ బ్యాంక్ ఏది అంటే దీంట్లో హయ్యెస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న బ్యాంక్ వచ్చేసి పర్సంటేజ్ వైజ్గా ఐడిబిఐ బ్యాంక్ అనేది ఐడిబిఐ బ్యాంక్, ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ కాదండి, ఐడిబిఐ బ్యాంక్ 28.72% గ్రాస్ ఎన్పిఎస్ ఉంటే నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 5.25% ఉన్నాయి. అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది కూడా 23% కంటే ఎక్కువగా గ్రాస్ ఎన్పిఎస్ కలిగి ఉంది. తర్వాత ఎస్ బ్యాంక్ అనేది థర్డ్ ప్లేస్లో హైయెస్ట్గా 18.87% కనిపిస్తుంది. సో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఇలాగే ధనలక్ష్మి బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ అనేవి హైయెస్ట్ పర్సంటేజ్ బ్యాడ్ లోన్స్తో స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో మీకు బ్యాంకింగ్ సెక్టార్లో విచ్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టార్లో చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ తర్వాత బెస్ట్ బ్యాంక్ అనేది బంధన్ బ్యాంక్ అనమాట.
సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది 60% ఫాల్ అయితే, నిఫ్టీ అనేది 46% ఫాల్ అయింది, 0.46% ఫాల్ అయింది. నిఫ్టీ బ్యాంక్ అనేది కూడా 0.46% ఫాల్ అయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపించింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ 1.4%, 1.5% వరకు ఫాల్ అయినప్పటికీ మార్కెట్లో షార్ప్ రికవరీ అయితే కనిపించింది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూసుకున్నట్టయితే చూడండి, మార్కెట్ లోవర్ నుంచి ట్రేడింగ్ అవర్స్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటి వీడియోలో కూడా మార్కెట్లో నెగటివిటీ అయితే కనిపిస్తుంది, కానీ షార్ప్ రికవరీ అయితే ఉండబోతుంది అని చూడడం జరిగింది. ఎందుకంటే స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది డే టైంలో వచ్చినట్టయితే ఈరోజు మార్కెట్లో మంచి ర్యాలీ కనిపించేది, కానీ ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్లో ఈ న్యూస్ వచ్చింది కాబట్టి రేపు దీని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వబోతుంది అనమాట. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇది 1 ఇయర్లో 17% నెగటివ్ రిటర్న్స్ ఇస్తే 1 మంత్లో నిఫ్టీ 50 అనేది 2.25% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చూడండి, ఈ మనకి చార్ట్ చూసుకున్నట్టయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ వరకు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అదే రేంజ్లో ట్రేడ్ అయింది 18,500 లెవెల్లో. ఆ తర్వాత షార్ప్ రికవరీ అయితే కనిపించింది. ఇక్కడి వరకు 18,986 పాయింట్స్ వరకు వెళ్ళిందనమాట. సో 18,950 అనేది మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపించింది. ఇది మీకు నిన్నటి చార్ట్లో చూపించడం కూడా జరిగింది. సో అది కూడా చూద్దాం మనం. సో సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఇన్ఫ్రా, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సెక్టార్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. పాజిటివ్గా ట్రేడ్ అయిన సెక్టార్లు చూసుకున్నట్టయితే మీడియా, మెటల్, రియాలిటీ, కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. టాప్ లూజర్స్ వచ్చేసి రిలయన్స్, గేల్, ఆసియన్ పెయింట్స్ అండ్ సిప్లా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆసియన్ పెయింట్స్ గురించి ఇంతకుముందు నేను చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జింగ్ అవుతూ ఉంది అని చెప్పేసి లేటెస్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన అనలిస్ట్ల యొక్క రేటింగ్స్ అనేవి కూడా తగ్గుతూ ఉన్నాయి. సో ఆసియన్ పెయింట్స్ నుంచి కాస్త దూరంగా ఉండండి. పెయింటింగ్ సెక్టార్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాన్సైన్ నెరలోకి అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో దాని గురించి మీరు ఆలోచించవచ్చు. అలాగే టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే వేదాంత, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ గురించి మీకు లాస్ట్ చెప్పడం జరిగింది. ఐటీసీలో పాజిటివ్ మూమెంటం వస్తుంది, దీని పొజిషనల్ గురించి తీసుకోవచ్చు అని చెప్పేసి 10 to 15% వరకు మనం దీంట్లో ప్రాఫిట్స్ గెయిన్ చేయవచ్చు అని. రేపు కనుక మార్కెట్ మంచి జంప్ వస్తే దీంట్లో 5 to 6% ప్రాఫిట్స్ వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. వేదాంతాలో పాజిటివ్ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది, డెట్స్ అనేది తగ్గించుకుంటుంది. సో వేదాంతాలో కూడా మీరు కాస్త అబ్జర్వ్ చేయండి, కానీ ప్రజెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్లో కాదు, ఫాలింగ్లో దీన్ని కొనే ప్రయత్నం చేయండి. ఇది ఆల్రెడీ చాలా వరకు ఇప్పుడు పెరిగి ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాదు. భారతీ ఎయిర్టెల్ అనేది కూడా పాజిటివ్ మూమెంటం చూపిస్తుంది, దీన్ని కూడా బై చేయవచ్చు. సో హై డెలివరీ పర్సంటేజ్ ఉన్న స్టాక్స్ చూద్దామండి. హిందుస్థాన్ యూనిలివర్, జిఎంఆర్ ఇన్ఫ్రా, గోద్రేజ్ కార్పొరేషన్, కాంకర్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఆర్ఈసీ లిమిటెడ్, వీటన్నింటిలో 48 to 74% వరకు డెలివరీ పర్సంటేజ్ అనేది కనిపించింది. సో హయ్యర్ డెలివరీ పర్సంటేజ్ కనిపిస్తుంది అంటే ఇది కమింగ్ ఫ్యూ డేస్లో దీంట్లో మంచి పాజిటివ్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దీంట్లో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ చేసుకొని, ఓకే అండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని దీని యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో పొజిషనల్ ట్రేడర్స్కి ఇది యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఎఫ్ఐఐ, డిఐఐ డేటా చూసుకున్నట్టయితే బోత్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఎఫ్ఐఐస్ వచ్చేసి 1662 crores సేల్ చేస్తే డిఐఐస్ వచ్చేసి 364 crores క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేయడం జరిగింది. చార్ట్ చూసుకున్నట్టయితే మనకి మీరు షాకింగ్గా చూడవచ్చు, ఇది నిన్న మనం గీసిన 9190 లైన్ ఏదైతే ఉందో అక్కడికే వచ్చి ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ 50 యొక్క మీరు సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో దానికంటే బిలో ట్రేడ్ అయితే 9080 లెవెల్స్ అండ్ 9050 లెవెల్స్ని సపోర్ట్గా తీసుకుంటుంది అని నిన్న చెప్పడం జరిగింది. మీరు మళ్ళీ చెక్ చేయండి. సో 9050 లెవెల్స్నే సపోర్ట్గా తీసుకొని మళ్ళీ షార్ప్ అప్ సైడ్ వెళ్ళింది. సేమ్ 9190 లెవెల్స్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇదండి చార్ట్ యొక్క అనాలిసిస్. సో రేపు అయితే ఇది మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. సో 9200 కంటే ఎబోవ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి మనకి 9335 ఉండొచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే ఇది సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ మళ్ళీ 9440 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. 9400 అనేది అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 9200 నుంచి షార్ప్ ర్యాలీ అయితే ఉండవచ్చు 9400 వరకు. 9300 ఎబో మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ రేపు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
15 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్టయితే మీకు చూడండి 9040 లెవెల్స్లో మనకి సపోర్ట్ అనేది అయితే ఇక్కడ కనిపించింది. నిన్నటి వీడియోలో మనం 9050 లెవెల్స్ చెప్పడం జరిగింది. సేమ్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ షార్ప్ రికవరీ అయితే చూపించింది. సో 9209లో క్లోజ్ అయింది కాబట్టి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. 9300 కంటే ఎబో మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఇదే సేమ్ లైన్స్, ఇదే చార్ట్ని నేను యూజ్ చేస్తున్నాను లాస్ట్ ఫ్యూ డేస్గా. సో 18,350 లెవెల్స్ని స్ట్రాంగ్ సపోర్ట్గా చెప్పడం జరిగింది. సేమ్ అదే రేంజ్లో ఇప్పుడు మార్కెట్ అనేది రికవరీ కనిపించింది. రెసిస్టెన్స్ ఎక్కడ కనిపించింది? 18,950 లెవెల్స్లో. సో ఇదే రేంజ్లో మార్కెట్ అనేది ఈరోజు ట్రేడ్ అయింది చూడండి. సో దిస్ ఈజ్ చార్ట్ అనాలిసిస్ అనమాట. సో రేపు అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. 19,200 లెవెల్స్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 19,770 లెవెల్స్లో ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో దాన్ని కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో 19,770 లెవెల్స్ని కూడా రేపు మార్కెట్లో బ్రేక్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ అనేది 20,000 లెవెల్స్ని టచ్ చేసి అక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. 20,000 అబోవ్ వెళ్తుందా అంటే చెప్పలేమండి. బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా కరెక్షన్ అయి ఉంది కాబట్టి రేపు 3 to 4% వరకు ర్యాలీ తీసినా కూడా తీయొచ్చు. అలా కనుక తీస్తే అంత మంచి మొమెంటం కనుక వస్తే 20,000 అబోవ్ కూడా మార్కెట్ రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వచ్చు. సో మనకి 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా మనకి సేమ్ 18,350 లెవెల్స్లో సపోర్ట్ అనేది తీసుకుంది. 18,950 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది కనిపించింది. సో రేపు ఈ 18,000 లెవెల్స్ అనేవి ఏవి కనిపించవు. ఎబో 19,000 రేపు మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎబో 20,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాయండి. యూఎస్ మార్కెట్ చూసుకున్నట్టయితే 0.04% నుంచి 0.22% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే S&P 500 అనేది 0.13% నెగటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోప్ మార్కెట్స్ అనేవి కూడా కన్సాలిడేషన్ ఫేజ్లోనే క్లోజ్ అయ్యాయి. ఆసియన్ మార్కెట్స్లో ఈరోజు నెగటివిటీ కనిపించినప్పటికీ రేపు మన ఇండియన్ న్యూస్లో అయితే పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి షార్ప్ ర్యాలీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.